మీరు పిలుస్తారా మన పిల్లమంటారా? మన పిల్లమంటే హాయ్ ఫ్రెండ్స్ అన్న కావాలి అన్న. ఓకే చూడాలి, వాళ్ళు వచ్చేవారు మనం మరి చూడాలి కదా. హలో 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 టింకు. హాయ్, నేను టింకు పిలిచాను, వచ్చేయండి. నమస్కారం. పిల్లలందరూ కూడా చెప్పాలి, నాకే కాదు. అన్నయ్య వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అన్నయ్య? అడుగు నువ్వే, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు మీరు? భోజనాలకు వచ్చారు అన్నయ్య. భోజనాలు వచ్చారా? భోజనాలు రాలేదు. చెప్పు. కోడిగుడ్డు కోసం వచ్చారు అన్నయ్య. కోడిగుడ్డు కోసం వచ్చారా? ఏంటి కోడిగుడ్డు కోసం వచ్చారా? చేపల కోసం వచ్చారా? అది అబద్ధం అన్నయ్య. నీ పేరేంటి చెప్పుకుంటావు? నా పేరా? నా పేరు. నీ పేరు. నా పేరేనా? నీ పేరే. నీ పేరేంటి? నా పేరా? ఫస్ట్ నీ పేరు చెప్తారా? నా పేరు చెప్తారు. నీ పేరు చెప్పే ముందు తర్వాత నా పేరు చెప్తా. నా పేరు జాన్సన్. అన్నయ్య నేను వచ్చేటప్పుడు బస్సులో పడేసుకున్నాను అన్నయ్య నా పేరు. పేరు అదేమన్నా వస్తువా పడేసుకోవడానికి? చెప్పు. ఇప్పుడు గుర్తొచ్చింది అన్నయ్య. చెప్పు. నా పేరు నా పేరు నా పేరేనా? నీ పేరే. నా పేరు బిస్కెట్. బిస్కెటా? మరి మా పేరు పెట్టుకుని మామూలు ఏడుస్తారా? ఏం చేస్తారు చెప్పండి మీరు. మా మమ్మీ పద్దాకు బిస్కెట్ అడుగుతున్నానని బిస్కెట్ అనేది అన్నయ్య. బిస్కెట్ అనేదా? అవునన్నయ్య. అది నిక్నేమేమో, నీ అసలు పేరు ఏదో ఉంటుందిగా. నా పేరు రీనా. రీనా. అవునన్నయ్య. పిల్లలు మీరు కోడిగుడ్డు కోసం వచ్చారా, రీనా కోసం వచ్చారా? ఇప్పుడు అర్థమైందా మా పిల్లలు అంటే ఏంటో? అవునన్నయ్య. అది మరి ఇంకెవరున్నారు మీతో పాటు? ఇంకెవరు వచ్చారు? మా చెల్లి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారన్నయ్య. పిల్లలు మరి పిల్లలు చాలా పిల్లలు టైం అయిపోతుంది కదా. అన్నయ్య పిల్లలు సైలెంట్ రూమ్కి వస్తారంట. సైలెంట్ గానే ఉన్నారు. ఉన్నారా? సైలెంట్ గా ఉన్నారు. అది ఎవరు అవ్వట్లేదు. తమ్ముడా అంటే అంటే వేస్తున్నావా ఏంటి? ఏంటి చెప్పు. మైక్ అట్టించి తీసుకో. చెప్పు. పిల్లలు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? హలో అన్నయ్య నీ పేరేంటి చెప్పు. మీ పేరు చెప్పండి. నా పేరు జాన్సన్. నా పేరు మల్లడుగు. అన్నారు. మల్లడుగు. నీ పేరేంటి చెప్పు. నా పేరు మల్లడుగు అండి నాన్న. మళ్ళీ అడుగుతున్నా, నీ పేరేంటో చెప్పు. నా పేరు వెనకడుగు. వెనకడుగు. ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మేము నువ్వు పక్క నుంచి వచ్చాం. పక్క నుంచి వచ్చాం. అసలేం అర్థం కాలేదు. పక్క నుంచి పక్క నుంచి వచ్చారా? ఏంటో అంతా విచిత్రంగా చెప్తున్నారు. మరంతే మరి. అంతేనా? నా స్టైల్ చూడండి ఎలా ఉందో. ఏం స్టైలు అంతా ఇంత మాత్రంగా? చాలా బాగుంది నా స్టైల్. పిల్లల స్టైల్ బాగుందా? బాగాలేదంట మా పిల్లలకి. నీ పేరు నచ్చిందా? పేరు కూడా నచ్చలేదు. నీ అసలు పేరేంటో చెప్తే. నాలాగే ఇక్కడ చాలా మంది స్టైల్ ఉన్నారు తెలుసా? స్టైల్ గా ఉన్నారా? అన్నయ్య చెప్పు. చాలా మంది అన్నయ్య వాళ్ళకి నాలాగే జుట్టు ఉంది. పైన జుట్టించుకొని చుట్టూతా గుండు చేసుకున్నారు అన్నయ్య.
అలాగే స్టైల్ నీకే. అవునా అన్నయ్య ఆ. అందుకని మా అన్నయ్య నేను కూడా నేర్చుకున్నా. అవునా? ఆ. ఓకే అన్నయ్య చెప్పు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లల్ని అడిగి నువ్వే పిల్లలు తెలుగు చెప్పండి. ఏం ఏం జరుగుతుంది? జరుగుతుంది ఇక్కడ? వినిపించిందా? వినిపించలేదు అన్నయ్య. వినిపించిందా? వినిపించలేదా? వినిపించలేదు అన్నయ్య. వినిపించలేదంట. చిల్డ్రన్ క్యాంప్ జరుగుతుందా? ఆ. ఓకే పిల్లలు. ఎవరు వచ్చారు మీతో పాటు? నాతో పాటు మా అన్నయ్య వచ్చాడు. పిలు ఒకసారి. మా చెల్లి కూడా వచ్చింది. వాళ్ళిద్దరు కూడా పిలు. ఓకే చెల్లెళ్ళు. హాయ్. చెల్లెలా? హాయ్. హలో. నీ పేరేంటి? అన్నయ్య ఆ. నా పేరు నీ పేరు? నిన్న పేరు చెప్పనా, ఈ రోజు పేరు చెప్పనా, రేపు పేరు చెప్పనా? ఇప్పుడు పేరు చెప్పమ్మా. ఇప్పుడు పేరు చెప్పు. అన్నయ్య ఆ. నా పేరు ఈ రోజు ఆ. చాక్లెట్ అన్నయ్య. చాక్లెట్. ఏంటి అంత డిఫరెంట్ గా ఉన్నారు వీళ్ళు? ఒకటేమో బిస్కెట్ అంట, ఇంకోటిలో చాక్లెట్ అంట. ఇంకా ఉన్నారా? అన్నయ్య ఆ. మా తమ్ముడు కూడా ఉన్నాడు అన్నయ్య. మీ తమ్ముడు పిలు. మీ తమ్ముడు పేరు కూడా తెలుసుకుంటాం మేము. తమ్ముడు సబ్స్క్రైబ్ చేయండి మాకు. అన్నయ్య ఆ. హలో. బా. మీ తమ్ముడు పడిపోయింది. ఆ చిరిగితే పడిపోయింది. అన్నయ్య తమ్ముడు రావాలి త్వరగా. మా తమ్ముడు బాగా అల్లరుడు అన్నయ్య. అందుకే కిరీటం పడేస్తున్నాడు అన్నయ్య. బాగా అలవాటు చేస్తాడా? బాగా చేస్తాడు అన్నయ్య. ఇంట్లో కూడా అలవాటు చేస్తాడా? మా ముగ్గురిని కొడతాడు. కొడతాడా? పిల్లలు అలర్ట్ చేయొచ్చా చెప్పండి. మరి మీ తమ్ముడిని మీరు కొడుతున్నారా? ఇంట్లో అలర్ట్ చేస్తున్నారా? నిజం చెప్పాలి. మీ మమ్మీ వెనకాల ఉన్నారు. మమ్మీ మాట వింటున్నారా? డాడీ మాట అలర్ట్ చేయకూడదు. సరేనా? సరే ఏ గురించి చూద్దాం. హాయ్. హలో హలో. హాయ్ హాయ్. హాయ్ హలో. హలో హాయ్. హలో హాయ్. హాయ్ హలో. హలో పేరు చెప్పు. నా పేరు ఆ. నా పేరేనా నీ పేరే. నాదేనా? నీ పేరు సరే చెప్తా ఉంటా. చెప్పు. అవునా చెప్తా. త్వరగా చెప్పాలి. మా పిల్లలు అసలు. నా పేరు నీ పేరు ఏంటి? బజూకా. ఏం అర్థం కావట్లేదు. బజూకా. ఏంటి? బజూకా. బజూకానా? పిల్లలు ఈ పేరు ఎప్పుడు విన్నారా మీరు? పక్కన నా పేరు బజూకానా? అదేం పేరు అసలు? నేను ఆ. మొన్న ఆ? జపాన్ వెళ్ళొచ్చి చెప్పాలని ఎందుకు వచ్చావా? అక్కడ నాకు ఆ పేరు పెట్టారు. బజూకాని పెట్టారా? ఏంటి జపాన్ వెళ్ళడానికి పేరు పెట్టేశారు మీకు? మామూలు బాయ్. అదే ఆ, చెప్పు. ఇక్కడ నా కిరీటం పెట్టారు. కిరీటం పెట్టారా? బాగుందా మరి కిరీటం? చాలా మరి చాలా మంది కిరీటాలు చూడండి నవ్వులుతున్నారు. నా జపాన్ హెయిర్ స్టైల్ కవర్ చేసింది. ఏంటి? జపాన్ హెయిర్ స్టైల్ జపాన్ చేసారు కవర్ చేసిందా? మీరు తిడతారని పెట్టారు. మరి పెడతాంగా కిరీటం పెట్టుకోకపోతే. కిరీటం కదా హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ అని తిడతామని పెట్టావా? కవర్ చేయడానికి పెట్టావా? ఎస్. ఓకే. ఏం మరి సండే స్కూల్కి వెళ్తున్నారా మీరు? నేను ఉమ్. రోజు రోజు సండే స్కూల్కి సండే స్కూల్కి వెళ్ళట్లా. వెళ్ళట్లేదు. స్కూల్కి ఆదివారం వెళ్తున్నా. సరే ఆదివారమే. నేను అడిగింది కూడా ఆదివారమే. ఆదివారం వెళ్తున్నారా? అన్నయ్య. ఆ. మా అక్క నన్ను తీసుకెళ్ళి నన్ను అడుగు సరే. ఏ చాక్లెట్? అన్నయ్య మరి చెప్పమ్మా. జవహర్ అన్న ఉమ్. పాల్ కుమార్ అన్న ఉమ్. పరలోకం నరకం అంటున్నారు ఏంటన్నయ్య? మరి పరలోకం నరకం ఉంది తెలుసా నీకు? నువ్వు వెళ్తావు అన్నయ్య పరలోకం? వెళ్తావా? నువ్వు నేనా? ఆ. వెళ్తాను. మరి పరలోకం అందరూ వెళ్ళాలిగా. మరి నేను మా తమ్ముడు వాళ్ళు ఉమ్. అప్పుడప్పుడు సండే స్కూల్ వస్తున్నాం. ఉమ్. నరకం వెళ్తాం అన్నయ్య. అది మీరు కూతురాడి అబద్ధాలాడి సినిమాలు చూసి ఉమ్. సండే స్కూల్ కి రాకపోతే నరకం వెళ్తారని అన్నయ్య వాళ్ళు నేనక్క వాళ్ళు చెప్పారు. వెళ్తారన్నయ్య. మరి నిజంగా నరకమే వెళ్తారు మరి. ఈ నరకం వెళ్తే ఆ. అక్కడ మంటలు ఉంటాయంటగా. అవును చాలా పెద్ద మంది ఉంటారు. నేను వెళ్ళేటప్పుడు నీళ్ళు తీసుకెళ్తాను. నీళ్ళు నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకెళ్తావు? బకెట్ నిండా తీసుకెళ్తా. నువ్వు ఒక బకెట్ కాదు కదా ట్యాంకర్ నీళ్ళు తీసుకెళ్ళినా కానీ అక్కడ ఆడటానికి కుదరదు. ఏమో శివాన్ని ట్యాంక్ పెట్టాడు తీసుకెళ్తా. అది అది ఎందుకెళ్ళినా కానీ అవ్వదు. ఇక్కడ జాయిగాడు కూడా ఉన్నాడు నా ఫ్రెండ్. ఎవరో
జాయ్ అవునన్నయ్య. మీ ఫ్రెండేనా జాయ్? అవునన్నయ్య. అన్నయ్య ఆ, నా ఫ్రెండ్ కూడా ఉన్నారు. నీ ఫ్రెండ్ కూడా ఉన్నారా ఎవరయ్యా? చాలా మంది ఉన్నారు చాలా అన్నయ్య. ఫ్రెండ్ ఉన్నారా? మంచి ఫ్రెండ్ చెప్తా అన్నయ్య. మంచి ఫ్రెండ్ టీపీ పోల్ ఉన్నాడు అన్నయ్య. టీటీ పాల్ అన్నారా? ఓకే హాయ్ చెప్పు. హాయ్ టీపీ పోల్. హాయ్ చెప్పాడు. ఓకే జాయ్ కూడా హాయ్ చెప్పు. జాయ్ జాయ్ హాయ్. ఓకే ఓకే ఓకే. అన్నయ్య బిస్కెట్ మరి ఇందాకేదో అడిగారు కదా నన్ను. నరకం గురించి చెప్తున్నాం మనం. నరకానికి పాట అడిగారు కదా. ఏంటి పాట. పాట? అవునన్నయ్య. ఫస్ట్ నరకం గురించి అడిగావు. ముందే అడిగాన్నయ్య. ఆ, దాని గురించి నేను విన్నప్పుడు నేను మామూలు మనసు పొందాలి అని యశ్వన్న సిబిసికి నేను మా చెల్లి మా తమ్ముడు వాడి చిన్న తమ్ముడు అందరూ వచ్చేవాళ్ళయ్య. వెరీ గుడ్. మరి మీరు మంచిగా ఉంటారా? నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే సండే స్కూల్కి రావాలని విన్నామన్నయ్య. సండే స్కూల్ కి రావాలి. ఇంకేం చేయాలి? పాటలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, వాక్యం చదవాలి, చదవాలి, ప్రేయర్ చేసుకోవాలి ప్రేయర్ చేసుకోవాలి. అని విన్నానన్నయ్య. ఓకే మరి అలా చేస్తావా? చేస్తానన్నయ్య. పరలోకం బాగుంటుందా? బాగుంటుందంటన్నయ్య. పరలోకం ఎంత బాగుంటుందో తెలుసా నీకు? నాకు తెలియదన్నయ్య. నేను ఎప్పుడు చూడలేదన్నయ్య. చాలా బాగుంటుంది పరలోకం. అవునన్నయ్య. నరకంలో ఎప్పుడు మంటలే ఉంటాయి. అవునన్నయ్య. బూతులన్నా, అబద్ధాలు చెప్పినా, దొంగతనాలు చేసినా, అవునన్నయ్య. మమ్మీ వాళ్ళు మాట్లాడకపోయినా అందుకే అన్నయ్య మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఇప్పుడే ఈ మాటలు విన్నాక మారు మనసు పొంది ఈశ్వర్లో చర్చికి రావాలనుకుంటున్నాము. ఈ పిల్లలు కూడా వస్తారేమో అడగండి అన్నయ్య. నువ్వు అడుగు ఒకసారి. పిల్లలు వస్తారా అందరూ సండే స్కూల్ కి? మంచిగా ఉంటారా? ఆ, ఇదిగో వీడు ముందు కూర్చున్నాడు చూడు, వాడంతా చేస్తున్నాడు అన్నయ్య. చేస్తారా? అదిగోన్నయ్య చూస్తూనే ఉన్నాడు. అన్నయ్య చెప్పు. వాడు నా ఫ్రెండే. అలా చేసేవాళ్ళందరూ నీ ఫ్రెండ్స్? అలా చేసేవాళ్ళందరూ నీ ఫ్రెండ్స్ అని? అవునన్నయ్య. మరి నువ్వు మంచిగా ఉండాలి. నీ ఫ్రెండ్స్ ని కూడా మంచి గుడ్ బాయ్స్ లాగా మార్చాలి నువ్వు. అంతేగాని నువ్వు బ్యాడ్ బాయ్స్ లాగా మార్చకూడదు. సరేనా? అన్నయ్య ఆ, మేము చెప్పు. నలుగురము ఇప్పుడు దాకా అన్నయ్య వాళ్ళ అక్కలు సాంగ్ చేశారు కదా, మేము కూడా చేయాలనుకుంటున్నాం అన్నయ్య. ఓకే మరి మీ తమ్ముడు మాట్లాడలేదేంటి? మరి మాట్లాడాలి అన్నయ్య. మరి సండే స్కూల్ ఎప్పుడు అన్నయ్య? సండే స్కూలా? అన్నయ్య సండే ఉంటుంది. సండే 8:30 AM. సండే 8:30కి సండే స్కూల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆదివారం సండే స్కూల్కి రావాలి. సరేనా? 8:30కి. సాంగ్ పాడతా అన్నయ్య. సాంగ్ పాడతారా? ఏ పాట అన్నయ్య? మీరు చెప్పండి. అది ఏ కొత్త పాట? పాట, పాత పాట. పిల్లలు ఏ పాట కావాలి మీకు? కొత్త పాటే కావాలన్నా? కొత్త పాటేనా? కొత్త పాటేనా? ఆడియో అన్నయ్య. అది ఒక సాంగ్ కూడా వచ్చేసింది. ఆయన డాన్స్ అనుకుంటా. ఆ, అన్నయ్య ఆ, కొత్త పాటేనా? కొత్త పాటే. కొత్త పాటేనా? కొత్త పాట. పిల్లలు చెప్పాలి మీరు. ఓకే. వినిపించిందా? ఇదేనా పాట? నచ్చిందా మీకు? అసలు ఇదేం నచ్చి. మరి పాత పాట పాడమంటారా? సరే పాడు. పాత పాట. ఈ పాట మా పిల్లలు ఈ పాటను పాడారు. సరే అన్నయ్య, ఈ రోజు యెహోషువను సీరియస్ గా మారిందన్నా. సీరియస్ అంటే మరి ఇంతమంది పిల్లలు వచ్చారు కదా, అవునా? మరి వాళ్ళందరికీ లాలీపాప్స్, బిస్కెట్లు, చాక్లెట్స్, ఇంకా ర్యాలీ చేయడానికి ఆటో అరేంజ్ చేయాలి. అవునా? ఈ పనులన్నీ ఉన్నాయి కదా. అన్నయ్య వాళ్ళందరూ సూపర్ పని చేస్తున్నారు అన్నయ్య. అది మరి అర్థమైతే వాళ్ళకి మరి ఒక ఫ్లాగ్స్ కొట్టాలనుకుంటున్నాను అన్నయ్య. అనుకోండి. అది అడుగుతున్నాను ఏం చేస్తున్నాను? పిల్లలు ఏ క్లాస్ పట్టుకుంటారు అన్ని వాళ్ళకి గట్టిగా చెప్పాలి. రెండు చెప్తున్నారు. బనానా క్లాప్స్ అంట. బనానా ఆ, చెప్పండి నన్ను. బనానా అంటే చెప్పండి. 1 2 3 4 5 6
ఏ క్లాస్ కావాలి ఆడమంటారు? రాకెట్ క్లాస్ అంట. సూపర్ సూపర్ అందరూ బాగా అన్నయ్య, ఆ. ఒక సాంగ్ ఈరోజు సిబిసిలో నేర్చుకున్న సాంగ్ నేను చేస్తాను. ఓకే. చేయమంటారా? చేయాలి ఫాస్ట్ చేయాలి మన టైం అయిపోతుంది. డోరీ బజావ పెట్టు. ఓకే పిల్లలు నచ్చిందా మీకు? అన్నయ్య, ఓకే. పాటలు నేర్చుకున్నాను. ఆ, నేను నలుగురులో ఐదుగురులో మారు మనసుకున్నాను. అవును.